శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 26 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 1:57 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా హస్తా నక్షత్రం ఉంది. మంగళవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల సర్వ సౌఖ్యాలు చేకూరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన చర్చలు చేయడానికి బలం బాగుంది. ప్రాపర్టీస్ మంగళవారం కొనకూడదు. వాటికి సంబంధించిన చర్చలు, డిస్కషన్స్ చేయడానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి చర్చలకు అనుకూలం. అప్పులు తీర్చడానికి చాలా మంచిది. బ్రదర్స్తో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం ఉంది కాబట్టి హస్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే చెవులు కుట్టించడం కూడా చేసుకోవచ్చు. వాహనాలు కొనటం, అమ్మటం హస్తా నక్షత్రాన్ని బట్టి చేసుకోవచ్చు. కానీ మంగళవారం ఉంది కాబట్టి మంగళవారం వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. కాబట్టి బాగా ఎమర్జెన్సీ ఉంటేనే నక్షత్ర బలాన్ని బట్టి ముందుకెళ్ళాలి. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ప్రారంభించవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి హస్తా నక్షత్రం మంచిది. అలాగే రత్నాలు కొనటానికి, ధరించడానికి హస్తా మంచిది. తీర్థయాత్రలు చేయడానికి హస్తా మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకోవటానికి కూడా హస్తా మంచిది. అలాగే విద్యా సంబంధమైనటువంటి కోర్సులు నేర్చుకోవటానికి హస్తా మంచి నక్షత్రం. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు నిర్వహించుకోవటానికి, గవర్నమెంట్ సెక్టార్స్కి సంబంధించిన పనులు చేసుకోవటానికి, మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, వీటన్నిటికీ కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఏ వ్యాపారం చేస్తున్నా మేషరాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పుణ్య కార్యక్రమాలు చేస్తారు. వాటి వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. బంధువులు కానీ, మిత్రులు కానీ వాళ్ళ సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా అందించడం వల్ల మీ పనులు తొందరగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే విశేషమైన ధనలాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే మిథున రాశి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా పెద్దవారితో పరిచయాలు, వాళ్ళ సందర్శనాలు ఏర్పడతాయి. దానివల్ల మంచి లాభం పొందగలుగుతారు. అలాగే ధన వ్యయం ఉంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గొప్పవారితో పరిచయము, వాళ్ళ దర్శనము మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. సాంఘికంగా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని కలుసుకుంటూ ఉంటారు. అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. ధనం ఊహించిన దానికంటే కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. దేవాలయాల్లో పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఈరోజు కన్యారాశి వాళ్ళకు వస్తుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారం జరిగి లాభాలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని చిక్కులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి పురుషులు కానీ, తులారాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన వ్యయం కూడా కనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. లేకపోతే ఎక్కువగా దుబారా ఖర్చులు చేసే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా కొన్ని సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాల పరంగా తీసుకుంటే కూడా వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధాలు నిశ్చయం అయిపోతున్న తరుణంలో అవి తప్పిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగాల్లో కూడా ఎదుటి వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగంలో ఎదుటి వాళ్ళతో గొడవ పడకుండా రాజీ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన ప్రాప్తి యోగం ఉంది. సంతానం గురించిన శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. సంతానం లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన ధనుసు రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగము ఈరోజు ఎక్కువగా ఉంది. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉంటూ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మకర రాశి వాళ్ళకి దూరదేశాలకు ప్రయాణాలు అయ్యే యోగం ఉంది. లేదా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ఏ వ్యాపారం చేస్తున్నా అందులో మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా మీకు మంచి గుర్తింపు, గౌరవం ఈరోజు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విశేషమైన ధనప్రాప్తి యోగం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే హరితాళిక వ్రతము. దీన్నే 16 కుడుముల తద్దె వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. హరితాళిక వ్రతము లేదా 16 కుడుముల తద్దె వ్రతం సందర్భంగా గౌరీదేవికి సంబంధించిన ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే గౌరీదేవి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే అన్ని రకాలుగా వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి మంచిది. 100% సర్జరీలు కుజహోరలో చేస్తే సక్సెస్ అవుతాయి. అలాగే కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు లాయర్లతో కానీ వీళ్ళతో చర్చలు చేయడానికి కూడా కుజహోర మంచిది. అప్పులు తీర్చడానికి కూడా కుజహోర మంచిది. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.